మన మధ్యలో మరి ఇద్దరు సేవకులు ఉన్నారు. హైదరాబాద్ నుండి వచ్చిన మహేంద్ర గారు, ఆ రీతిగా సోన్ రాజు పాస్టర్ గారు ఉన్నారు. సమయాన్ని వారిద్దరికి అప్పగించుదాం. సోని ఒక పాట పాడుతుంది. మహిమాన్వితుడు మరణము గెలచిన మృత్యుంజయుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు, మహిమోన్నతుడు, మహిమాన్వితుడు, మరణము గెలచిన మృత్యుంజయుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అధిక జ్ఞాన ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజు
కనికరం అక్క కూతురు. చాలామందికి తెలియదు కదా. ఇప్పుడు కనికరం అక్క కొడుకున్నాడు నాని, అబ్బాయి పేరు పాల్ థామస్. పాట పాడాడంట, వాక్యం చెబుతానన్నాడు. సరే, సంధ్య పాట పాడిన తర్వాత నాని సాక్ష్యం చెప్తా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అందరము కలిసి హృదయపూర్వకంగా మనందరికి చేతులు ఇచ్చాడు కాబట్టి చప్పట్లు కొట్టుకుంటా అందరికి వచ్చిన పాటే రాజా జగమెరిగిన నా యేసు రాజా అనే పాటను హృదయపూర్వకంగా పాడుకుందాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము. చప్పట్లు కొడదాం అందరూ. జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన బంధము అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా నా యేసు రాజా. స్థితి అందునా సంపన్న స్థితి అందునా, అందరం కలిసి పాడుదాం. నడచినాను ఎగిరినాను యుండునే నడచిన సంపన్న స్థితి అందునా ఎగిరినాను సంతృప్తి కలిగి యుండునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర
బలులు నీకే అర్పించేద యేసయ్య. పాడదామా నిత్యము ఆరాధన ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించేద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతలయందునా అవమానములయందునా బలహీనతలయందునా అవమానములయందునా పాడినాను కృంగినాను నీ కృప కలిగి యుందునే. బలహీనతలయందునా అవమానములయందునా పాడినాను అవునయ్యా కృంగినాను నీ కృప కలిగి యుందు. అందరము కలిసి నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించేద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించేద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలను అనురాగాలు కురిపించిన రాగాలలో అనురాగాలు కురిపించిన వనబంధం స్తోత్రం యేసయ్యా. అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనా. అవునయ్యా విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సియోను శాలేము మన నిత్య నివాసము. సియోను శాలేము మన నిత్య నివాసము. చేరుటయే రాజనము అవునయ్యా ఈ ఆశ కలిగి ఉందునే. సియోను శాలేము మన నిత్య నివాసము. స్తోత్రం. సియోను శాలేము మన నిత్య నివాసము.
చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉండునే చేరుటయే నా ధ్యానము స్తోత్రం పాడాలి. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పించెదను స్తోత్రం నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పించెదను యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా హల్లెలూయా బదులు నీకే అర్పించెదను యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పించెదను యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రం. బదులు నీకే అర్పించెదను యేసయ్యా పెరిగిన నా యేసు రాజా రాజా పాడాలందరూ రాగాలలో అనురాగాలు కురిపించిన రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము యేసయ్యా స్తోత్రం అనుబంధము ఎవరైనాను మరి అవునయ్యా విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా స్తోత్రం వందనాలు స్తోత్రం యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా అందరు చేతులు పైకి యేసయ్యా హృదయపూర్వకంగా పాడదమ్మా రెండు చేతులు పైకి యేసయ్యా పాడుదాం అందరం కలిసి మన నిత్య నివాసము చేరుటయే అవును దేవా నా ధ్యానము స్తోత్రం నీ ఆశ కలిగి ఉందునే సియోను శాలేము స్తోత్రం మన నిత్య నివాసము స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం గ్లోరీ హల్లెలూయా స్తోత్రం ప్రార్థన చేద్దామండి అందరూ అలానే కళ్ళు మూసుకోనండి హల్లెలూయా వాక్యం కొరకు ప్రెసిడెంట్ గారు ప్రభుత్వ ప్రార్థన చేస్తారు గ్లోరీ హల్లెలూయా 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 స్తుతి 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 కృపా కనికన గల మా ప్రియ పరలోకపు తండ్రి నీ ప్రియకుమారుడు మా రక్షకుని యేసయ్యములో ఈ రాత్రి వేళ నాయన దైవజనులు నాయన డేవిడ్ పాస్ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో చేరి ఈ విధముగా నీ నామన గణపరచుటకు స్థితించినటువంటి ఈ గొప్ప భాగ్యానికి కొందరు తండ్రి యేసయ్య ఇటువంటి సమయం చూడక నాన్న ఎంతోమంది గతించినారు తండ్రి అటు వారిలా కాకుండా మమ్మల్ని మా కుటుంబాలను అయినా సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క జ్ఞాపకార్థ కోరికలో చేరి
నీ నామాన గణపతులకు చెందినటువంటి ఈ గొప్ప భాగ్యానికి వందనా తండ్రి. దైవజనులను నాయన ఎన్నో సంఘాలు స్థాపించి ఎంతమందినో తండ్రి నీ వైపు తిప్పినాడు తండ్రి. ఆయన జీవితకాలం అంతా కూడా తండ్రి చివరి శ్వాస వరకు తండ్రి నీ కొరకు నాయన పోరాడి ఆయన శ్వాస విడిచాడు తండ్రి. ఎంత ధన్యత తండ్రి. అటువంటి ధన్యత ఎవరికో జరుగుతుంది తండ్రి. కానీ నాయన డేవిడ్ పాస్టర్ గారు తన యవన దశ నుండే తండ్రి చివరి వరకు తండ్రి ఆయన యొక్క నీ సేవ చేస్తూ జీవించాడు తండ్రి. అనేకమైన ఆత్మలను ఆయన నీ వైపు తిప్పాడు తండ్రి. ఆయనకు అనుగుర్చినట్టున్న నాయన కుమారులను కుమార్తెలను తండ్రి నాయన మనమరాలను కూడా మీరు దీవించి వారు కూడా నాయన నీ యొక్క సేవలో ఉండడానికి ఇచ్చినటువంటి ధన్యత ఎంతో గొప్పది తండ్రి, ఎంతో గొప్ప తండ్రి. కొద్దిసేపు పాటల ద్వారా నీ నామాన్ని గనపరిచిన విధానం బట్టి నీ కొందరు తండ్రి. తదుపరి నాయన వాక్య పరిచయం చేస్తుంటే మీ దాసులు నాయన మీ సులువుచాటును మరగపరిచి ఆత్మీయంగా వంచుడు శక్తిని దయచేయండి తండ్రి. అంధకార చీకటి శక్తిని బంధించి ఈ యొక్క కోరిక చివరి వరకు మీరే ఉండి నడిపించగలరండి. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. సమయం 9:15 అయింది. మనం యథావిధిగా ఏ ప్రోగ్రాం అయినా 9 గంటలకే ముగించుకుంటాం. అది ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా ఒక స్వార్థ కోటాలు తప్ప అవి మాత్రమే 10-10:30కి. మిగతా ఏ కార్యక్రమం అయినా మనం 9 గంటలకల్లా ముగించేసుకుంటున్నాం. ఈరోజు కొంత మరి ప్రత్యేకమైన కూటం కనుక అందరూ పాటలు పాడుతూ ఇంకా పాడవలసిన వారు చాలామంది ఉన్నారు. యవనస్తులంతా పాడతామంటున్నారు. సమయం లేదు కనుక ముగించాం. హైదరాబాద్ నుండి వచ్చినటువంటి చెల్లెల కనికరం కుమారుడు పాల్ థామస్ 10 నిమిషాలే సాక్ష్యం చెబుతాడు. గంటసేపు చెబుతాడంట తెలుసు నాకు, కానీ 10 నిమిషాలే ఈరోజు. ఈసారి ప్రత్యేకమైన కూటం పెడదాం. అప్పుడు తనకు పూర్తిగా సమయం ఇద్దాం. పాల్ థామస్ యవనస్తుడు వచ్చి 10 నిమిషాలు సాక్ష్యం చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్ అన్న సౌండ్ హల్లెలూయా. సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మరీ వందనాలు. ఫస్ట్ థింగ్, నాకు తెలుగు ఎక్కువ రాదు, సో మీ పెద్ద మనసు చేసుకొని నాకు క్షమించండి ఎక్కడ నా తప్పులు ఏమన్నా అయితే. వచ్చిన తెలుగులో చిన్న సాక్ష్యం చెప్పి ఒక 5-10 minutes ఐల్ గో. మా డాడీ జి మహేందర్ గారు పాస్టర్ అండ్ మై మదర్ జి కనికరం గారు. నేను వాళ్ళ కుమారుడిని. ఐఎమ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ డేవిడ్, పాస్టర్ డేవిడ్ గారు. మీకు డేవిడ్ గారు అంటే గడ్డం డేవిడ్ గారు లేదా దయ్యాన్ని నిలగొట్టే దేవుడు గారు అంటే మీకు తెలుస్తుంది. సో తాతయ్య ఈజ్ వెరీ చాలా ఆయన చేసిన సేవ ఎంతో ముఖ్యమైనది. గుంటూరుకి కానీ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్ ఇట్ హ్యాస్ ప్లేన్ ఏ వెరీ బిగ్ రోల్. ఎంతో ముఖ్యమైన ఒక ప్లేస్ మా లైఫ్లో ఉంది. ఆయన నడిచిన మార్గం వల్ల, ఆయన నడిపిన ఈ సంఘం తాత కట్టింది కదా సంఘం. సో ఈ సంఘం తాత కట్టింది. సో దీనివల్ల అప్పుడులో మనం చూసుకుంటే ఒకరికి 7-8 పిల్లలు లేదా 9 పిల్లలు. ఇప్పుడేమో ఇద్దరికి రాగానే మనందరం ఇద్దరు అవసరమా ఎందుకు మనకి అన్నట్టు, లైక్ ఇద్దరే. సో అలా మనం అనుకున్నాం. కానీ అప్పుడు శాలరీ లేదు. ఫస్ట్ థింగ్ శాలరీ లేదు ఎవరికి, మనీ ఎక్కువ వచ్చేవి కాదు. కంటిన్యూ ఆయన సేవలో ఉంటూ ఆయనకు వచ్చిన దశమ భాగాలు కానీ లేదంటే దేవుని కృప ద్వారా ఎవరైతే డిఫరెంట్ కుటుంబాలు ఆయనకి మనీ ఇచ్చావో అవే మనీతో ఆయన తన 7-8 పిల్లలని హ్యాపీలీ, లైక్ ఏ ప్రాబ్లం లేదు, ఎక్కడ కదువు లేకుండా వాళ్ళని చూసుకున్నాడు. గడ్డం డేవిడ్ గారు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? నాకైతే గుర్తొచ్చేది మా తాతని గర్వంగా చెప్పుకుంటా. నాకు గుర్తొచ్చేది దయాలు నిలగొట్టే దేవుడు గారని. మమ్మీ డాడీ ఆంధ్రాలో ఎన్నో సేవా సంఘాలకు వెళ్తూ ఉంటారు. చిన్న సంఘాలు, ఎవరికైతే డబ్బు లేదో అలాంటి సంఘాల్లోకి వెళ్ళి చిన్నప్పుడు తాతది ఈ రోజు అని నాకు ఎక్కువ తెలియదు. చిన్నప్పటి నుంచి నాకు పెరుగుతున్నప్పుడు నాకు ఇది కరెక్ట్, ఇలా తాత చనిపోయాడు అనే రోజు అనేది ఎక్కువ తెలియదు.
కానీ ఈరోజు అసలు తాత ఏంటి అనేది చరిత్ర నాకు ఎలా తెలిసిందంటే, మొదటిగా మా మమ్మీ ఎలా అమ్మగారు ఎలా పెరిగారో, తర్వాత ఓఫేర్ మా అమ్మగారు ఇంటికి వచ్చేవారు, ఇలా జరిగేదిరా నాన్న, మీది తాతయ్య ఎంత గొప్పవాడు, అసలు దయ్యాలను ఎల్లగొట్టాలంటే ఇలా చేసేవాడు అలా చేసేవాడు అని చెప్పేటోడు. ఆ తర్వాత ఇలా మేము ఎక్కడ సేవకి వెళ్ళినా అక్కడ ఆంధ్ర పాస్టర్ గారికి లైక్ వి యూస్ టు టెల్, గడ్డం డేవిడ్ గారు తెలుసా అంటే మేము వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేవాళ్ళం కాదు. మేము ఎలా అంటే మాకెందుకు ఎక్కువ గడ్డం డేవిడ్ గారి పేరు వినిపిస్తుంది, ఆయన ఏంటి అంత స్పెషాలిటీ అంటే అందరూ ఏ పాస్టర్ అయినా అబ్బో ఆయనదో చరిత్ర, ఆయన చేసిన పరిచర్య ఎప్పుడు వరకు ఎవరు చేయలేదు, పాదాల మీద యాత్రలు కానీ ఒక స్థానం నుంచి ఇంకో స్థానం వెళ్ళడానికి సైకిళ్ళు వెళ్ళడం కానీ అలా చేసేవాడు. సో ఆయన చేసిన ప్రార్థన కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ అరౌండ్ 5th క్లాస్ 4th 5th క్లాస్ తాతయ్య అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన ఎంత ప్రేయర్లో ఉన్నా నేను వెళ్ళంగానే నన్ను ఎత్తుకొని యూస్ టు ప్లే విత్ మీ. ఏమైంది, నేను నైట్ నార్మల్గా పండుకున్నా, ఆయన 12 నిద్ర వచ్చిన దాకా ప్రార్థన చేశాడు. ఆయన నిద్రపోయిన దాకా ప్రార్థన ఒకటి, 3ంటికి లేచి ప్రార్థన ఒకటి, మళ్ళా 3ంటికి లేచి పండుకొని 5ంటి ప్రార్థన ఒకటి. ఈ 3 ప్రార్థనలు ఆ కుటుంబాలని, ఆయన మనవరాళ్ళు కానీ ఆయన పిల్లల్ని కానీ ఇప్పుడు వరకు ఈ బ్లెస్సింగ్స్ మాకున్నాయంటే అది ఆయన వల్ల. ఆయన పరిచర్య ఎంతో గొప్పదంటే మేము ఎక్కడికి వెళ్ళినా డేవిడ్ పాస్టర్ గారు ఎవరు అనగానే చెప్తున్నారు. నాకు అసలు ఇంతవరకు అర్థం కాలేదు అసలు తాత ఏం చేశాడు అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ఆయన ప్రార్థన, ఆయన చేసిన సేవ, ఆయన నడిచిన మార్గంలో నేను తెలుసుకున్నాను, ఓఫేర్ మామ వల్ల కానీ వీళ్ళందరూ. మామ మొన్న రీసెంట్గా ఇంటికి వచ్చి మీ తాత ఇలా చేశాడు తెలుసారా, మీ తాత ఎన్నో చిన్న చిన్న జ్ఞాపకాలు చెప్పేవాళ్ళు. మా ఎక్కువ ఫ్యామిలీకి తెలుస్తుంది, టీ తాగి టీ కప్ తీయకపోతే టీ కప్ విసిరేసేటోడు అంట. సో ఇలాంటి క్రేజీ థింగ్స్ చాలా 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 మంచి ఉండేవి. తాత ఎంతో గొప్పవాడు, ఆయనని జ్ఞాపకం చేసుకోవడం ఈ రోజున అది మన ధన్యత. అట్లాంటి గొప్పవారు మన మధ్య లేరు, ఆయన దగ్గర ఉన్నాడని నా ఆశ, నా నమ్మకము. అలాంటి వాళ్ళు ఇప్పుడు లేకపోయినా కానీ మనం ఒక సంఘంగా నిలబడి ఆయన ఆ సేవని ఇంకా కంటిన్యూ చేయాలని నా ఆశ. ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు. మంచి సాక్ష్యాన్ని చెప్పాడు. తాతయ్య ఉన్నప్పుడు ఏ క్లాస్ చదువుతున్నా? 40వ క్లాసా? మరి ఎట్లా అంటున్నావు? అంటే చిన్న వయసే పిల్లలు. అప్పటికి సంధ్యాస్ అన్నీ కూడా 7th 8th క్లాస్ పిల్లలే. 6th సంధ్య, 7th ఏమో సన్నీ, వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు. నాన్న చనిపోయే సమయానికి వీళ్ళని ఎత్తుకునే ఓపిక కూడా లేదు అప్పటికి అసలు. ఇంకెత్తుకున్నాడంటే ఎడస్కెళ్ళటం వీళ్ళని, అంత వృద్ధుడైపోయాడు అప్పటికే, ఎత్తుకునే ఓపిక కూడా లేదు. కాకపోతే పిల్లల్ని ఎవరన్నా ఎత్తుకొని ఉన్నా మంచాల మీద ఉన్నా ముద్దులు పెట్టుకుంటూ ఉండేవాడు ఆ సమయంలో. అట్లాగా పిల్లలందరూ చాలాగా తాతయ్యని ప్రేమించేవారు. అక్క చెల్లెల పిల్లలంతా. డేవిడ్ పాస్టర్ గారికి ఎంతమంది కూతుర్లు? ఏంద్రా తల్లులారు తెలియనట్టు బయట అందరు చెప్తుంటే మీరేమో ఏం తెలియనట్టే ఉన్నారు, ఏంది లెక్కేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కడే ఇంకా 5గురేలే. ఒకసారి ఫారినర్ వచ్చారు ఇంటికి వచ్చినప్పుడు ఈ 5గురు ఆడపిల్లలు, 2 మగపిల్లలు, అప్పటికి 4 ఆడపిల్లకి పెళ్ళి లేని వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్తలు అందరూ ఇంట్లో ఆ డైనింగ్ టేబుల్ కాడ వాళ్ళది ఏంటంటే అందరూ నిలబడి ఉంటే ఆ మిషనరీ అడిగాడు ఎవరు వీళ్ళంతా అని. తెలుగు ట్రాన్స్లేషన్ చేసే జాబు గారు అన్నారు ఆయన పిల్లలే వీళ్ళందరూ. అంటే ఇంతమంది పిల్లలు ఆయన పిల్లలేనా అంటే 7 పిల్లలు. అంటే ఎంతమంది భార్యలకే అన్నాడు. అంటే వాళ్ళకి అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటంటే ఒకళ్ళతో కట్ చేసుకుంటారు, ఇంకొకళ్ళని తెచ్చుకుంటారు, ఇట్లాగా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అంతమంది భార్యలకి అన్నాడు. ఒకే భార్యకి 7 పిల్లలు. అంటే ఒక్క భార్యకి 7 పిల్లలా? ఇప్పటికీ ఉన్నారా వాళ్ళు అంటే ఇప్పటికీ కలిసే ఉన్నారు అని వాళ్ళకి ఆశ్చర్యం అన్నమాట. అందుకే మన భారతీయ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు అంత విలువ ఉంటుంది. వివాహం చేసుకున్నారంటే చచ్చిపోయేదాకా కలిసే ఉంటారు. అలాగా 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు పిల్లలు కూడా
ఈరోజు మేమందరం దీవించబడడానికి గల కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. తండ్రి ఎంత ప్రార్థనాపరుడో, ప్రసంగికుడో, ప్రజలకు తెలిసినవాడో, మా అమ్మ కూడా అలాగనే నాన్నకు తోడుపాటుగా అన్ని విషయాల్లో. నాన్న ప్రసంగం చేస్తే అమ్మ ప్రవచనాలు చెప్పేదంట. అమ్మ ప్రవచనాలు చెప్పేది. మా అమ్మను ఎరిగినటువంటి వారు ఇక్కడ ఒక 2-3 ఉన్నారు. మన ప్రెసిడెంట్ గారు, షారోన్ గారు, అలాగా. నువ్వు చేయెత్తావు కానీ నువ్వు చిన్నపిల్లడులే. అమ్మ ప్రవచనాలు చెప్తా జార్జిపేట చర్చిలో వీళ్ళు ఉన్నప్పుడు అంతా ఆ ఏజ్లో ఉన్నటువంటి వారు ఇప్పుడు వృద్ధులు ఎవరు లేరు. ఆ పరిచర్య మరి ఈ రోజున మనమందరమును కొనసాగిస్తున్నాం. మేము సాక్ష్యం చెప్పినటువంటి యవనస్తునికి దేవుడు దీవించునుగాక. ఆమేన్. మన మధ్యలో మరి సోన్రాజు పాస్టర్ గారు ఉన్నాడు. సోన్రాజు పాస్టర్ గారికి 1 గంట వాక్యం ఇద్దాం అనుకున్నా నేను. కానీ మరి మహేంద్ర గారిని మనం దూరం నుంచి ఆహ్వానించాం కాబట్టి సమయమేమో 9 అవుతుంది. రాజు పాస్టర్ గారు వాక్యం కాదు కానీ నాతో ఉన్నటువంటి అనుబంధాన్ని కొంచెం సాక్ష్యంగా ఆత్మీయ హెచ్చరికలతో కలిపి ఒక 20 నిమిషాలు రండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ఉదయం బిళ్ళరా కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. నాకు సమయం ఇచ్చినటువంటి దైవజనులు సమర్పణకు ప్రత్యేక వందనాలు. నిజంగా ఈ రోజున మరి తుఫాన్ నగరంలో న్యూ అపోస్టలిక్ చర్చి ఈ మందిరంలో ఈరోజు వాక్యం చెప్పటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఇది గొప్ప ధన్యతగా నేను సంతోషిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి చాలా సంవత్సరాల నుంచి నేను ఆశిస్తున్నాను తాతయ్య గురించి ఒక మాట అన్న చెప్పాలని. ప్రభు ఈరోజు కృప చూపించారు. అందుని బట్టి కొద్ది నిమిషాలు మీకు వాక్యాన్ని కాకుండా తాతయ్య విధానాన్ని జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా మరొకసారి మరి అక్క పాస్టమ్ గారికి వందనాలు, అలానే కనికరు అక్కకు వందనాలు, మహేంద్ర అన్న దైవజనులకు వందనాలు, సహోదరులకు, బ్రదర్స్కి, పాస్టర్స్ అందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి అన్న నన్ను పొష్టికా నుంచి కూడా సేవా దినం ప్రారంభం నుంచి కూడా నన్ను అన్న ఎంతగానో సమర్పణ బలపరిచారు. మేము ఎక్కువగా కలిసి తిరిగినట్టుగా కనిపించం, కానీ ప్రతి విషయాన్ని నేను సమర్పణకి దాదాపుగా తనకి నేను పంచుకొని సమర్పణ కొన్ని సలహాలు తీసుకొని నేను ఆధ్యాత్మికంగా నా సేవా పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాను. కొన్ని సలహాలు నా సేవా పరిచర్యలో చాలా దీవెనకరంగా నడిపించినాయి. అందుని బట్టి నేను సంఘానికి నేను అంతగానో కృతజ్ఞుడు. ఒక లెక్కలో చెప్పాలంటే మేము ఈ సంఘస్థులం. ఎలాగంటే మా నాన్న దేవుడి తాతయ్య వెంట డ్రమ్ము కొట్టేవాడు పూర్వకాలంలో. ఎక్కడంటే పాతిళ్ళ కాడ టైంలో తోల షాపుల కాడ. తర్వాత సాల్మాన్ మావయ్య కూడా డ్రమ్ నేర్పించింది మా నాన్నేనట. ఇప్పటికి దాదాపుగా 3000 ఒకసారి చెప్పాడు పాప మావయ్య. నేను చాలా సంతోషించాను. అలాగా కొనసాగించబడుతున్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత ఇంకో తాతయ్య మమ్మల్ని కిడ్నాప్ చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియా ప్రభుందు బిడ్డారా, నిజంగా ఏది ఏమైనప్పటికీ మొదటి నుండి కూడా ఈ సంఘంతో, ఈ సహవాసంతో మాకు ఎంతగానో సంబంధం ఉందని చాలా సంతోషిస్తూ ఉన్నాను. మంచిది. ప్రియా ప్రభుందు బిడ్డారా, మరొకసారి దేవుని వాక్యాన్ని దానం చేసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనాన్ని దానం చేసుకుందాం. నేను నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా. మరి ఈరోజు దైవజనుల గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంటే నాయన నన్ను మమ్మల్ని బలపరచండి, ఒక ప్రభావితమైన కృపను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవజనులు ఒక ప్రభావవంతమైన పరిచయం చేసి తుఫాన్ నగర్ అయినా అనేకమైన గ్రామాలు, పల్లెలు ప్రభావంతో నింపి నీ సన్నిధికి చేరి నెమ్మది పొందుతానని విశ్వసిస్తూ ఉన్నాం. ఈ రోజున సజీవులుగా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో భద్రపరచమని, మీకే మహిమ ఘనత
ప్రభావం స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియా ప్రబంధు, అవన్నీ చూద్దా. నేను తాతయ్య గురించి ఒక 7 పాయింట్లు రాసుకున్నాను. ఆ 7 పాయింట్లు కూడా వాక్యాన్ని బేసిక్ చేసుకొని 20 నిమిషాలు లోపే మీకు చాలా త్వరగా చెప్పడానికి ఇష్టపడతాను. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్న వాక్యం ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. వాస్తవంగా ఆకాశం మీద కానీ భూమి మీద కానీ నీతిమంతులు ఎవరు లేరు. యేసు ప్రభువు వారు మాత్రమే నీతిమంతులు. అయితే రోమి రాసిన పత్రిక 5:8లో క్రీస్తు యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. తాతయ్య కూడా క్రీస్తు రక్తం ద్వారా కడగబడి, రక్షించబడి, అభిషేకించబడి ఒక గొప్ప ప్రభావవంతమైన సేవ మన ప్రాంతాలలో, అనేకమైన గ్రామాలలో, పల్లెల్లో ఆయన సేవ ప్రారంభించారు. ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఈరోజు మనకి ఆశీర్వాదకరం. గట్టిగా స్తోత్రం చెప్పండి నాన్న. హల్లెలూయా. అలాగనే ప్రియా ప్రబంధుని బిళ్ళరా, మరొక మాట అద్భుతం ఏంటంటే 1 కొరింథీ 11:1లో 4:16లో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని దేవుని వాక్యం చాలా అద్భుతంగా సాక్ష్యమిస్తూ ఉంది. పౌలు గారు అంటారు అనేకమైన సంఘాల్లో, నాయన మీరు యేసు ప్రభును చూడలేదు, అయితే ఇదిగో యేసు ప్రభులా నేను జీవించా, యేసు ప్రభులా నేను నడిచా, యేసు ప్రభులా నేను ప్రవర్తిస్తున్నా, కనుక నేను క్రీస్తును పోలి నడిచాను కనుక మీరు నన్ను పోలి నడవండి అని ఖచ్చితంగా చెప్పారు. అలానే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియజనులారా, దేవుడు తాతయ్య కూడా మన ప్రభును పోలి నడుచుకున్నాడు, అపోస్తులను పోలి నడుచుకున్నాడు, ప్రవక్తను పోలి నడుచుకున్నాడు. మన మధ్యలో ఇంత గొప్ప సేవ ప్రభావవంతం కలిగి అద్భుతంగా నడిపించాడు. నిజంగా ఇటువంటి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు ఆశీర్వాదకరం. అయితే ఆయన ఏమేమి చేశాడు అంటే ఒక గొప్ప ప్రభావవంతమైన పరిచర్య మన మధ్య చేశాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ మీది ఏ ఊరు బాబు అంటే గుంటూరు, ఎక్కడైనా తుఫాన్ నగర్. వెంటనే అనేది ఏంటంటే గడ్డం డేవిడ్ గారు ఆ ప్రాంతాల్లో అద్భుతమైన సేవ చేశాడయ్యా, మీకు తెలుసా అంటూ ఉంటాడు. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. తాతయ్య ఆనాడు ఒక ప్రభావవంతమైన సేవ చేశాడు. ఆయన హైదరాబాదులో చాలా సంవత్సరాల క్రితం ప్రియా ప్రబంధుని బిళ్ళరా రేనార్డ్ బోంకే అని ఒక ఆయన వచ్చాడు, ఒక ఫారెన్ సేవకుడు, గొప్ప ప్రభావం కలిగిన వ్యక్తి. ఆయన హైదరాబాద్లో వాకింగ్ చదువుతూ ఉంటే చాలా సంవత్సరాల క్రితం 4 మాంత్రికులు ఆ మీటింగ్ ఆపాలని ఆడకుడు వాళ్ళు మంత్రాలు ఉపయోగిస్తా చాలా పట్టుదల కలిగి ప్రయోగం ప్రారంభమవుతూ ఉంది. దైవజనుడు వచ్చాడు, మైకు తీసుకున్నాడు, వెంటనే ముందు అనౌన్స్మెంట్ చేశారు, రేనార్డ్ బోంకే రాబోతా ఉన్నాడు ఇలాగా అని చెప్పేసి. ఆయన వచ్చాడు. ఆయనకున్న అలవాటు ఏంటంటే మైకు పట్టుకున్న వెంటనే హల్లెలూయా అని చెప్పడానికి అలవాటు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన స్టేజ్ ఎక్కేసి మైకు పట్టుకొని హల్లెలూయా అని చెప్పడం ప్రారంభించారో, ఈ మీటింగు ప్రాంతంలో 4 చోట్ల మంత్ర ఉపయోగం చేస్తున్నటువంటి ఈ మాంత్రికులంట ఒక్కొక్కళ్ళు దొల్లాడుతూ గుండెలు బాదుకొని రక్తం కక్కుని కేకలు పెడతా ఉన్నారంట. ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి మనం విన్నాం, కానీ కనులారా దేవుడి తాతయ్య మనం చూసాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి తాతయ్య అటువంటి గడ్డం కలిగి తెల్లని అంగి వేసుకొని ఆయన వస్తుంటేనంట దూరంగా ఉన్నటువంటి దెయ్యాలు పట్టిన వాళ్ళు, అయ్యా నువ్వు రావద్దు, నువ్వు అభిషేకం కలిగిన వ్యక్తివే, నువ్వు రామాకో, మాకు భయం వేస్తుంది, మంట కలుగుతుంది, తట్టుకోలేకపోతున్నావు, అగ్ని అగ్ని అని కేకలు పెట్టి బహు భయంకరంగా అరిసేవారంట. భక్తులు, ప్రవక్తులు, మిషనరీ చరిత్ర మనం విన్నాం, కానీ దేవుడు దాచిన కనులారా మనం చూసాం. ఈ భూమి మీద, ఈ గడ్డ మీద అద్భుతమైన ప్రభావవంతమైన సేవ చేసిన వ్యక్తి మన దేవుడి తాతయ్య. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మేము మా సేవలో మేము కూడా ఇంత ప్రభావితం అవడానికి గల కారణం ఏంటంటే, మాకు కూడా ఆశ ఏంటంటే ఏదో ఒక రకం వెలిగించబడాలి, ఏదో రకంగా మండాలి. ఏం చేయాలి? ఆనాడు తాతయ్య అంత వెలిగాడు, అంత మండించబడ్డాడు. ఏం చేయాలి? 24 గంటలు కూడా అదే ఆలోచన, 24 గంటలు అదే ప్రభావం.
మన కళ్ళ ముందు పరిచయం ప్రారంభించి మనతో జీవించిన ఆ భక్తుడు, ఆయన ప్రభావం సామాన్యమైన విషయం కాదు. అసలు ఆయన ప్రార్థన చేయడం కాదు, ఆయన లోపల నుంచి బయట రంగాలని చూసి అంటే వెళ్ళాడిపోయేవాళ్ళంట, కొట్టుకునేవాళ్ళంట, గందరగోళం అయిపోయేది అంతా. అటువంటి భక్తుడు ప్రార్థించిన స్థలాలలో మనం ఉన్నాం. అటువంటి భక్తుడు కన్నీరు గార్చిన స్థలాల్లో మనం ఉన్నాం. అటువంటి భక్తుడు తిరుగులాడినటువంటి స్థలాల్లో మనం ఉన్నాం. ఈరోజు నేను అంటాను, మనం చాలా అదృష్టవంతులం. ఇటువంటి గొప్ప సేవలో మనందరూ కూడా పాలిభాగస్తులుగా ప్రభు కృప చూపించాడు. ప్రియా ప్రబంధుని బిళ్ళరా, ఆయన అద్భుతమైన ప్రభావం కలిగిన వ్యక్తి. రెండోదిగా మీకు జ్ఞాపకం చేస్తాను, ప్రియా ప్రబంధు ఆయన ప్రవచనాత్మకమైన వ్యక్తి. ఏంటంట, ఆయన ప్రవచనాత్మకమైన వ్యక్తి. చూడండి, మొదటి సామ్యులు 9వ అధ్యాయం 6వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సామ్యులు 9వ అధ్యాయం 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకడున్నాడు, ఆయన బహుగనుడు, ఆయన ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతుంది. చాలు. ప్రియతమ బిడ్డరా, చిన్నప్పుడు మేరీ జేజా వీళ్ళందరూ కూడా మా ఇంటి ఎదురు ఉండేవారు. తాతయ్య ఎక్కువగా అక్కడికి వస్తూ ఉండేవాడు. నేను చిన్నప్పుడు కొంచెం అటు యవన ప్రాయం కాదు, అటు మరి చిన్నోడిని కాదు. నన్ను చూసి తాతయ్య ఏమన్నాడంటే, రే పాస్టరో ఇటు రారా అనేవాడు. నాకు పాస్టర్ అంటే మహా కోపం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను మిలిటరీ పంపిస్తానరా అనేవాడు. నాకేందని గన్ను పట్టుకుని ఇడుచుకొని ఈ పార్కులు తిరుగుతూ ఉండేవాడిని. అలా నేను మోడలేషన్ అయిపోయా. ఊరుకో తాతయ్య, నువ్వేంది అట్ట అంటావు, పాస్టర్ అని. పాస్టర్ అనుకోక తాతయ్య అంటే, అరే నువ్వు పాస్టర్ అవుతావురా అనేవాడు. నువ్వు సేవ చేస్తావురా, నువ్వు పాస్టర్ అవుతావు అన్నాడు. ఏది, పసితనంలో యవన ప్రాయంలో ఆయన అన్నాడు. చాలా నా జీవితంలో పాస్టర్ అన్న పదం అబద్ధుని నోటి నుండి నేను విన్నాను. నేను అనుకోలా నా జీవితంలో ఎంత సేవ చేస్తారని, దైవ సేవకునిగా నేను మలచబడతాను నేను అనుకోలే. అప్పట్లో ఏంటో కామన్గా తీసుకున్నాను తాతయ్య మాట. సామెల గ్రంథులు అంటా ఉన్నాడు, ఆయన బహుగనుడు, ఆయన ఏ మాట చెబితే మాట నెరవేరిద్ది. ప్రియమైన బిడ్డరా, నేను విన్నాను, జ్ఞాపకం లేదు కానీ వాళ్ళు ఎవరో పలానా వాళ్ళకి మగ పిల్లడు పుట్టిందంటే పుట్టేవాడు, పలానా వాళ్ళకి ఆడపిల్ల పుట్టిందంటే పుట్టేవాడు, నువ్వు ఇలా అవుతావంటే అయ్యేవాడు, నువ్వు ఇలా బ్లెస్ అవుతుంటే అయ్యేవాడు. అట్లా తాతయ్య ప్రవచనాత్మకంగా చెప్పిన ప్రతిదీ నెరవేరింది. నా జీవితంలో కూడా తాతయ్య అన్నాడు, అరే నువ్వు పాస్టర్ అవుతావు. అసలు నమ్మటానికి ఎట్టి పరిస్థితుల్లో సఖ్యంగా, నమ్మటానికి సఖ్యంగానే పద్ధతి నేను ఊహించలేదు. ఆయన ఆ మాట అన్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మాట నా జీవితంలో నెరవేరింది. ఆయన ఏం మాట్లాడుతాడో అది నెరవేరింది. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది తాతయ్య ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత రకరకాలుగా అన్నారు. కానీ ఈ రోజున ఈ దైవ సంఘం ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడు ఎంత ఆత్మతో నింపబడ్డాం. ఆ ప్రభావం, ఆ వెలుగు, ఆ మహిమ ఎక్కడికి పోదు. నాకు చిన్నప్పుడు మా నాన్న అంటూ ఉండేవాడు, అది చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, 5 ఆడపిల్లలు, వాళ్ళు ఎట్లా అవుతారు ఏమవుతారు అన్నారు. కానీ దైవజనుడి ప్రార్థన ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో నిలబెట్టాడు. కుమారుని ఒక స్థాయిలో నిలబెట్టాడు. ఆయన ప్రార్థన, ఆయన మరణించిన ఆయన ప్రార్థన మన మధ్యలో ఇంకా సజీవంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏ మాట ఇస్తే ఆ మాట నెరవేరుద్ది. తర్వాత హెచ్చరించే విషయంలో, గద్దించే విషయంలో రాజీ పడేవాడుగా తాతయ్య. అసలు పొరపాటును కూడా ఎంతలా వ్యక్తులైనా కానీ అనేసేస్తాడు, నిలబెట్టేస్తాడు, గద్దించేస్తాడు, అరిచేసేస్తాడు. తన సేవలో ఎప్పుడు కూడా రాజీ పడలేదు. ఈరోజు ఏదన్నా అంటే అసలు మామూలుగా లేదు సేవ. నిజంగా ఆ భక్తుడు అంత గొప్ప సేవ చేశాడు కనుకనే ఈ రోజున ఆ పునాది చెక్కు చెదరలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల ధోరణ కలిగిన వాడు తాతయ్య, సామాన్యుడు కాదు ఆయన. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఉన్నప్పుడు అర్థం కాదు, కానీ ఆ వ్యక్తి లోకం విడిచిన తర్వాత ఆ వ్యక్తి యొక్క విలువ మనకు అర్థమైంది. నేను చాలాసార్లు ఏడ్చుకున్నాను సేవకుడిన తర్వాత. కనీసం నా జీవితంలో పాపం
చేయి పట్టుకొని కొద్ది దూరం అన్న ఆయన నడిపించి అంత పరిచయం చేసినట్టు బాగుండేదేమో. నాకు ఆ అదృష్టం నాకు దొరకలా. ప్రియమైన బిడ్డలారా, నేను నాకు దాదాపుగా ఈ 2 టౌన్ సరౌండింగ్లో, ఈ 1 టౌన్ సరౌండింగ్లో, ఈ గుంటూరు సరౌండింగ్లో ఎంత ప్రభావం కలిగి సేవ చేసిన వ్యక్తి లేదు. ఆనాడు మీడియా లేదు. మీడియా ఉంటే చాలా ఫోకస్ అయిపోయేవాడు ఈ పరిచర్యను. ప్రియమైన బిడ్డలారా, అయినా ఇప్పుడు బహుబలంగా అనేక ప్రాంతాల్లో మందిరాలు ఏర్పాటు చేసి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. తర్వాత క్రీస్తు ప్రేమ కలిగిన వాడు. గద్దించిన వాళ్ళ ఇంటికి 2 రోజు 3 రోజు బాగానే అప్పుడు దాకా ఆయన మీద కోపంతో ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా తాతయ్య పిలవను కూడా పిలవడు. ఊరక వెళ్తే చాలు ఆయన మొహం చూసేసి వాళ్ళ మైండ్లు, వాళ్ళ మనస్తత్వాలన్నీ మారిపోయాయి. ఆ భక్తుని మొహంలో ఎంత దైవత్వం, ఎంత దయ, ఎంత ప్రేమ ఉండేదో. నిజంగా ప్రియమైన బిడ్డలారా, ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి, జాలి కలిగిన వ్యక్తి, చాలా అద్భుతమైన వ్యక్తి. తర్వాత డేవిడ్ తాతయ్య ఉజ్జీవంతమైనటువంటి పాటలు పాడేవాడు. పాత పాటలు పాడేవాడు. గ్రామాల్లో, పల్లెల్లో క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు సంఘంలో నిజంగా ఆ పాటలు ఎంత ఉజ్జీవం చేసుకొచ్చాయో. ప్రియమైన బిడ్డలారా, ఆయన పాటలోని వాక్యాన్ని పొదిగేవాడు. ఆయన పాటలోని హృదయం కదిలిపోయేది, పాటల్లోనే హృదయం హెచ్చరించబడేది, పాటల్లోనే హృదయం గద్దించబడేది. ఆయన పాటలోనే బోధంతా కూడా చేసేవాడు. అంత అద్భుతంగా హృదయాలను కదిలింపజేసే అంత కృప, ఆ ఉజ్జీవం తాతయ్యలో చూసాం. ప్రియా ప్రబంధుని బిడ్డరా, తర్వాత దేవుని సేవలో బహు కష్టపడ్డాడు. ఆకలి, పస్తులు, బహు ఇబ్బందులు, ఎన్నెన్నో. ప్రియమైన బిడ్డరా, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:11లో ఏ విషయంలోనైనా, ఏ స్థితిలోనైనా ఉండ నేర్చుకున్నాడు తాతయ్య. సంపన్న స్థితిలో ఉండ నేర్చుకున్నాడు, దీన స్థితిలో ఉండ నేర్చుకున్నాడు. ఆయన ఆకలి దప్పులు అనుభవించాడు. ప్రభు కృపను బట్టి సింగపూర్, ఆయా దేశాలు కూడా, విమానాల్లో కూడా వెళ్ళాడు. పెద్ద పెద్ద హోటల్లో కూర్చొని భోజనం కూడా ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున అటువంటి లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు, ఈ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితం గొప్ప ఆశీర్వాదకరంగా మారిద్ది. చివరిగా ముగిస్తా ఉన్నాను. తన సేవను, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. నాకు ఒక నీతి కిరీటం ఉంచబడిందని విశ్వసించి ప్రభు పాద సన్నిధికి చేరాడు ఆయన. నేను ఇప్పుడు వరకు కూడా తాతయ్య మీద పలానా కంప్లైంట్ చెప్పిన వ్యక్తి ఇంతవరకు నా జీవితంలో బలిపీఠం మీద ఉన్నాను. నాకు ఇంతవరకు ఎవరు చెప్పలా. ఈయన ఫలానా ఇంతవరకు ఎవరు చెప్పిన లేరు. మరి నాకు అంటే ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆయన సంపాదించుకొని కాపాడుకున్నాడు. తన సేవలు ఎంతో మోడలేషన్ చేశాడు. ఈ రోజున ఖచ్చితంగా చూస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఆయన చేసిన సేవ, ఆయన ఈ యాత్ర ముగించేసి వెళ్ళిపోయినా కానీ ఆయన మాదిరి కలిగిన జీవితం ఇంకా మమ్మల్ని మండిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుని ప్రార్థన సజీవంగా ఉంది, దైవజనుని యొక్క ప్రవర్తన సజీవంగా ఉంది, దైవజనుని యొక్క విధానాలు సజీవంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు కూడా మనకు ఎంతో మోడలేషన్ చేస్తూ ఉన్నాయి. రోజున ఆ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆ నీతిమంతులాగా నువ్వు జీవించాలంటే, ఆ నీతిమంతుడు చేరబడినటువంటి ఆ పరమకు మనం చేరాలంటే, మనకు ఒక నీతి కిరీటం ఉంచబడాలంటే, భక్తుడు ఎంత తగ్గించుకొని జీవించాడు, భక్తుడు ఎంత ప్రార్థనగా జీవించాడో, భక్తుడు ఎంత అద్భుతమైన సేవ చేశాడో, అటువంటి సేవ మనం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని రాకడ త్వరగా రాబోతూ ఉంది. ప్రభు సన్నిధికి మనందరం చేరాల్సిన వారు ఉన్నాం. అందుకని ఏ క్షణాన్ని ప్రభు వస్తాడో తెలీదు, ఏ క్షణాన మనం ఈ లోకం విడిచిపెడతాము కూడా తెలియదు. కనుక ఈ రోజున ప్రయోజనం బిడ్డలారా, మన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభుకు సమర్పించుకుందాం, ఆధ్యాత్మికంగా జీవిద్దాం, కృపలో భద్రపరచబడదాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్య. మరొకసారి ప్రత్యేక వందనాలు. మంచిది. సోనరాజు లావుగున్నాడని పెద్దోడు అనుకో, బాగా నాకంటే చిన్నోడు. కూర్చో. తుఫాన్ నగర్లో ఉన్నటువంటి ఇప్పుడు యవనస్తులు, సేవకులు కావచ్చు, మా తోటి ఉన్నటువంటి సేవకులు కావచ్చు,
తుఫాన్ నగర్లోనే కాదు, బయట చుట్టుపక్కల ఎక్కడున్నా మాకంటే పెద్దవారు ఉన్నారు, ముందు తరం వారు. ఎవరైనా సరే అందరితో నేను సౌఖ్యంగా ఉంటా, అందరితో నేను మంచిగా ఉంటా. నా మాటలు అర్థం చేసుకోవట్లేదు చాలామంది, దాన్ని వక్రీకరిస్తున్నారు, వేరే విధంగా చెప్పారు అనుకుంటున్నారు. కాదు, సోన్ రాజు చర్చి పెట్టాలన్న తలంపు తనకి రాగానే ఫస్ట్ ఆ స్థలం బాగు చేసి ప్రార్థన పెట్టి ఫస్ట్ మేమే ప్రార్థన చేసి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చాం. చర్చి ఆ తలంపు రాగానే, అలాగే ఇంకా కొన్ని పాస్టర్లు ఉన్నారు, చర్చిలు శంకుస్థాపనప్పుడు కూడా నేను వెళ్ళి వారిని ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత మీటింగులు పెట్టాడు, మీటింగుల్లో నన్ను స్పీకర్గా వేశాడు. అలాగే నేను మీటింగ్స్ పెట్టినప్పుడు వస్తే మీటింగ్లో ఆరాధన కార్యక్రమాలు ఇచ్చాను. తన మీటింగుల్లో ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం. తనొక్కడే మాత్రమే కాదు, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సేవకుణ్ణి, క్రొత్తగా నేను సేవ చేయడానికి వచ్చానన్న ప్రతి యవనస్తుని కూడా ఎవరిని నేను కించపరచను, ఎవరినైనా నేను బలపరుస్తా, ప్రోత్సహిస్తా. కారణం ఏంటంటే దేవుడు వారి ద్వారా కొన్ని ఆత్మలను తీసుకొని రావచ్చు, కొన్ని ఆత్మలను అప్పగించవచ్చు. అలాగా మరి చాలామంది అనుకుంటారు, ఇక్కడ ఉన్నటువంటి సోన్ రాజు గారితో, రాజేష్ పాస్టర్ గారితో, తిమోతి గారితో, వాళ్ళ కుమారునితో, లేకపోతే ఇటువైపు సామ్యుయేలు, ఇలా ఎంతమంది ఉన్నారో అందరితో కూడా నేను కలుస్తూనే ఉంటా. అజయ్ పీటర్తో వాళ్ళందరి మీటింగ్స్కి వెళ్తుంటాను. మరలా ఇంకొక విషయం, వేరే సేవకులు మన మీటింగ్లకి రారు. ఒకవేళ వచ్చిన ఊరకట్ట కనబడి వెళ్తారు. నేను వెళ్ళాను అంటే స్టార్టింగ్లో వెళ్తా, అయిపోయేదాకా ఉండి వస్తా. నాతో పాటు ఒక బృందాన్ని తీసుకెళ్తా నేను. మిగతా ఎవరైనా వస్తే ఒక్కళ్ళ వస్తారు, వచ్చి అట కూర్చొని వెళ్ళిపోతారు. నాకు అది అలవాట్లేదు. సంఘాన్ని కూడా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పను నేను. ఆ ఈస్టర్ టైంలో ఒక నెల రోజులు తిరిగేవాడు, తర్వాత తగ్గించేసి 15 రోజులు పెట్టాడు. అంతేనా? 15 రోజులు తన వెంట మన సంఘం పిల్లలు చాలామంది వెళ్తారు.